గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ట్రేడింగ్ హ్యామర్. మన ఛానల్ @trading.hammer అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీ అందరికీ కనిపిస్తుంది. అందరు కూడా తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఈరోజు మరొక మంచి క్వాలిటీ స్టాక్తో మీ ముందుకు వస్తున్నాను. ఆ స్టాక్ వచ్చేసి ఒక ఎన్బిఎఫ్సి స్టాక్ అండి. ఆ స్టాక్ పేరు 5 స్టార్ బిజినెస్ ఫైనాన్స్ లిమిటెడ్. మీ ముందు ఉన్న స్క్రీన్ వచ్చేసి screener.com. ఇది కూడా ఫ్రీగా అందరు కూడా చూడొచ్చు. దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది. ఫండమెంటల్ అనాలిసిస్ చేసుకోవటానికి చాలా రకాల పారామీటర్స్ అనేది ఈ వెబ్సైట్లో అందరు కూడా ఫ్రీగా చూసుకోవచ్చండి. 5 స్టార్ బిజినెస్ ఫైనాన్స్ లిమిటెడ్ ఇది ఒక ఎన్బిఎఫ్సి స్టాక్. చిన్న చిన్న మైక్రో ఫైనాన్స్లు, చిన్న చిన్న బిజినెస్ లోన్స్ ఇస్తుంది. సో చిన్న చిన్న లోన్స్, మైక్రో ఫైనాన్స్ చేసే అన్ని బిజినెస్ చేసే ఏ కంపెనీ అయినా కూడా హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఆపరేట్ చేస్తుంది. సో ఆబ్వియస్గా దీని రిటర్న్స్ కూడా ఎక్కువ ఉంటాయండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని ప్రాఫిటబిలిటీ, గ్రోత్ కూడా కొద్దిగా బాగుంటుంది. కంపారిటివ్లీ బ్యాంక్స్తో కంపేర్ చేస్తే దీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ రేషియోస్ కూడా ఎక్కువ ఉంటాయి, గ్రోత్ ఫ్యాక్టర్ కూడా చాలా బాగుంటుంది. మార్కెట్ క్యాప్ వచ్చేసి 15,807. సో ఇది ఒక మైక్రో క్యాప్ కంపెనీ, స్మాల్ క్యాప్ కంపెనీ. మీరు ఇంకొక సైట్ చూపిస్తున్నాను మీకు, టిక్కర్ టేప్. ఇది కూడా ఫ్రీ అండి, ఎవరైనా చూసుకోవచ్చు. దీంట్లో ఈ స్టాక్ స్మాల్ క్యాప్కి చెందిందా, మిడ్ క్యాప్కి చెందిందా, లేకపోతే లార్జ్ క్యాప్కి చెందిందా అనే ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ఈ స్టాక్ హై రిస్కా, లో రిస్కా అండ్ కొన్ని పారామీటర్స్ అనేది చూపిస్తుంది ఫ్రీగానే. పర్ఫార్మెన్స్ హైలో ఉందా, లోలో ఉందా, వాల్యుయేషన్ హైలో ఉందా, లోలో ఉందా, గ్రోత్ యావరేజా లేకపోతే మంచి గ్రోతా, ప్రాఫిటబిలిటీ హై ఉందా, లో ఉందా, ఎంట్రీ పాయింట్ గుడ్డా, బ్యాడా, రెడ్ ఫ్లాగ్స్ ఏమైనా ఉన్నాయా. రెడ్ ఫ్లాగ్స్ అంటే ఈ స్టాక్లో ఏమన్నా డేంజర్ సిగ్నల్స్ ఉన్నాయా అనే దాన్ని రెడ్ ఫ్లాగ్స్లో చూపిస్తుంది. లో, మీడియం, హై అని చెప్పేసి. ప్రాఫిటబిలిటీ హై ఉంది, ఎంట్రీ పాయింట్ గుడ్ అని చూపిస్తుంది, రెడ్ ఫ్లాగ్స్ లో అని చెప్పి చూపిస్తుంది. అండ్ అనలిస్ట్స్ రేటింగ్ అండ్ ఫోర్కాస్ట్ వచ్చేసి 80% ఆఫ్ ది అనలిస్ట్ దీన్ని బై చేయమని చెప్పేసి చూపిస్తుంది. సో ఇది ప్రతి ఒక్క స్టాక్కి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అనలిస్ట్ రేటింగ్ అండ్ ఫోర్కాస్ట్ అన్ని స్టాక్స్కి 80%లో 90%లో చూపెట్టదండి. చాలా తక్కువ స్టాక్స్కే ఇలా 80% అండ్ అబోవ్ అనేది చూపిస్తుంది. ఎగ్జాంపుల్ వేరే స్టాక్ ఒకటి చెక్ చేద్దాము. వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ చూద్దాము, ఎంత పర్సంటేజ్ రికమెండేషన్స్ ఉంటాయి అనేది. 26%. అంటే ఇది హై రిస్క్ స్టాక్. 26% రికమెండ్ చేస్తున్నారు ఈ స్టాక్ని, అంటే ఇది చాలా హై రిస్క్ స్టాక్ అని అర్థం. ఎంట్రీ పాయింట్ యావరేజ్, రెడ్ ఫ్లాగ్స్ యావరేజ్ అండ్ స్టాక్ని రికమెండ్ చేసే పర్సంటేజ్ 26% చూపిస్తుంది. కాబట్టి ఇది చాలా హై రిస్క్ స్టాక్ అని అర్థం చేసుకోవాలి. సో మనం సెలెక్ట్ చేసుకున్న స్టాక్ వచ్చేసి 5 స్టార్ బిజినెస్ ఫైనాన్స్ లిమిటెడ్. 80% రికమెండ్ చేస్తున్నారు కొనుక్కోమని. అలాగే ఇంకొన్ని పారామీటర్స్ కూడా చెక్ చేద్దాం కిందకి వెళ్ళి. హయ్యర్ దెన్ ఇండస్ట్రీ రెవెన్యూ గ్రోత్. ఇండస్ట్రీలో ఇదే సెగ్మెంట్లో రెవెన్యూ గ్రోత్ అనేది బాగుందని చెప్పి చూపిస్తుంది. ఇంక్రీజింగ్ మార్కెట్ షేర్ అని చెప్పి చూపిస్తుంది. అండ్ హయ్యర్ దెన్ ఇండస్ట్రీ నెట్ ఇన్కమ్ కూడా బాగుందని చెప్పేసి చూపిస్తుందండి దీంట్లో. అదే కాకుండా మనకి ఇంకొన్ని స్పెషల్ అంటే ఫ్రీగా అవైలబుల్గా ఉండే కొన్ని పారామీటర్స్ ఈ పర్టికులర్ సైట్లో మనం చూడొచ్చు. మిగతా ఏ సైట్లో కూడా కొన్ని పారామీటర్స్ అనేవి మనకు కనిపించవు. టోటల్ ప్రమోటర్ హోల్డింగ్ వచ్చేసి 18.57. ఇది ఒకటే నెగిటివ్ ఆస్పెక్ట్ ఈ స్టాక్లో. మ్యూచువల్ ఫండ్స్ అంటే జనరల్గా డిఐఎస్, ఎఫ్ఐఎస్ అని చెప్పి బ్లైండ్గా చూపిస్తున్నాయి అన్ని వెబ్సైట్స్లో, వేరే అదర్ వెబ్సైట్స్లో.
ఈ టిక్కర్ టేప్ సైట్‌లో మాత్రం మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ గూడా చూపిస్తుందండి మనకి. 8.23% మ్యూచువల్ ఫండ్స్ ఈ స్టాక్‌ని హోల్డ్ చేస్తుంది పర్సెంటేజ్ వైస్. ఆహ్, డిఐఎస్ వచ్చేసి 3.94. మ్యూచువల్ ఫండ్స్ ఇది కలిపి చూస్తే మోర్ దెన్ 11 ఆర్ 12% వరకు ఉంటుంది. ఎఫ్ఐఐస్ కీ కీ పర్సెంటేజ్ అనేది హోల్డ్ చేస్తున్నారు ఈ స్టాక్‌లో. దట్ ఈస్ 55.81. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అండి. 55.81% అనేది చాలా ఎక్కువ. రీటైల్ ఇన్వెస్టర్స్ 13.46. ఇది కూడా ఒక రకంగా పాజిటివ్ అంశమనే చెప్పాలి. రీటైలర్స్ ఎప్పుడైతే ఒక స్టాక్‌లో అరౌండ్ 10% కనుక హోల్డింగ్ ఉందంటే అది చాలా మంచి స్టాక్ అని అర్థం చేసుకోవాలి. అండ్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఏ ఫండ్స్ వాళ్ళు ఎంతెంత పర్సంటేజ్ హోల్డ్ చేస్తున్నారు అనేది ఈ టిక్కర్ టేప్‌లో మనకి ఫ్రీగా చూడొచ్చండి. హెచ్‌డిఎఫ్‌సి మిడ్ ఫండ్ గ్రోత్ వాళ్ళు 1.31% హోల్డ్ చేస్తున్నారు. అలాగే కోటాక్ స్మాల్ ఫండ్ క్యాప్ వాళ్ళు 1.20, హెచ్‌డిఎఫ్‌సి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్ వాళ్ళు 1.12, హెచ్‌డిఎఫ్‌సి మల్టీ క్యాప్ ఫండ్ వాళ్ళు 0.95, హెచ్‌డిఎఫ్‌సి లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ వాళ్ళు 0.88. సో ఈ 5 కంపెనీస్ కూడా ఇంత పర్సంటేజ్ అనేది ఈ పర్టికులర్ స్టాక్‌లో హోల్డ్ చేస్తున్నారండి. అండ్ మిగతావి screener.comలో చెక్ చేస్తాము. ఫేస్ వాల్యూ 1, ఆర్ఓఈ 18, ఆర్ఓసిఈ 16, స్టాక్ పిఈ వచ్చేసి 14.5, బుక్ వాల్యూ 214, హై వచ్చేసి 944, లో వచ్చేసి 501, కరెంట్ ప్రైస్ 537 ఉందండి. మార్కెట్ క్యాప్ 15,807 crores. 5 ఇయర్స్ ఒకసారి 5 ఇయర్స్ చార్ట్ చూద్దాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ట్రేడ్ అయ్యేది ఒక నెగిటివ్ సైకిల్లో ట్రేడ్ అవుతుందని చెప్పొచ్చు. ఇది ఎప్పుడైతే పాజిటివ్ సైడ్ అంటే ఈ ఎల్లో లైన్ వచ్చేసి 50 డిఎంఏని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే బ్లూ లైన్ వచ్చేసి గ్రే కలర్ లైన్ వచ్చేసి 200 డిఎంఏని మనకి రిప్రజెంట్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ ఎల్లో లైన్ ఈ గ్రే లైన్ని క్రాస్ చేసి పైకి వెళ్తుందో అప్పుడు పాజిటివ్ సైకిల్ అని మనము అనుకోవచ్చండి. ప్రజెంట్ ఇది ఒక నెగిటివ్ సైకిల్లో ట్రేడ్ చేస్తుంది. జస్ట్ చిన్న క్వాంటిటీ తీసుకోమని అందరికీ సజెస్ట్ చేస్తాను. ఒక 5 స్టాక్స్ లేదా 2 స్టాక్స్ లేదా అట్లీస్ట్ 1 స్టాక్ ఫర్ అబ్జర్వేషన్ కోసం తీసుకోమని చెప్తాను. ఎప్పుడైతే ఈ సైకిల్ నెగిటివ్ సైకిల్ కంప్లీట్ చేసుకొని 50 డిఎంఏ 200 డిఎంఏని క్రాస్ చేస్తుందో అప్పుడు పాజిటివ్ సైకిల్లో ఎంట్రీ ఎప్పుడైతే ఇస్తుందో అప్పుడు మీ అపటైట్ ప్రకారంగా ఒక 10, 25, 50, 100 క్వాంటిటీ అనేది హోల్డ్ చేయమని చెప్తాను. అది కూడా లాంగ్ టర్మ్ కోసము. లాంగ్ టర్మ్ అంటే ఒక 3 ఇయర్స్ విజన్ పెట్టుకొని దీన్ని కనుక హోల్డ్ చేసినట్లయితే టార్గెట్ ప్రైస్ వచ్చేసి 900 to 1000 అండి. అండ్ దీంట్లో రెవెన్యూస్ చూసినట్లయితే పాజిటివ్గా క్వార్టర్ గ్రోత్ సైడే డ్రైవ్ అవుతుంది. అలాగే ఫైనాన్సింగ్ ప్రాఫిట్ కూడా పాజిటివ్గానే డ్రైవ్ అవుతుంది క్వార్టర్. ఫైనాన్సింగ్ మార్జిన్ ప్రాఫిట్ కూడా అరౌండ్ 55, 54, 52 ఉందండి. లేటెస్ట్ జూన్ క్వార్టర్ కొద్దిగా మైనర్ డిప్ అని చెప్పొచ్చు. యావరేజ్గా 55 to 50 అనేది ఫైనాన్సింగ్ మార్జిన్ మనకు కనిపిస్తుంది క్వార్టర్. అట్ ద సేమ్ టైం అర్నింగ్ పర్ షేర్ కూడా పాజిటివ్ ట్రెండ్లోనే కనిపిస్తుందండి. రెవెన్యూస్ చూడండి, రెవెన్యూస్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. ఇయర్లీ బేసిస్లో చూసుకున్నట్లయితే గ్రోత్ చాలా బాగుంది, రెవెన్యూ గ్రోత్. అండ్ ఫైనాన్సింగ్ ప్రాఫిట్ కూడా చాలా బాగుంది, పాజిటివ్ ట్రెండ్లో కొనసాగుతుంది. ఫైనాన్సింగ్ మార్జిన్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే పాజిటివ్ ట్రెండ్లోనే కొనసాగుతుంది. ఈపీఎస్ కూడా పాజిటివ్ ట్రెండ్లోనే కొనసాగుతుంది. ఇక్కడ వరకు చాలా హ్యూజ్ పాజిటివ్ ఉంది. ఇక్కడ సాలిడ్ డిప్ వచ్చిందండి, అందుకే స్టాక్లో కూడా కరెక్షన్ అనేది చూసాము. 142 ఈపీఎస్ నుంచి 15కి 20, మళ్ళీ ఇక్కడ నుంచి గ్రోత్ అనేది కనబరుస్తుంది మనకి 15, 20, 28, 36, 37. అంటే మళ్ళీ ఇక్కడ నుంచి ఒక సైకిల్ అనేది పాజిటివ్గా స్టార్ట్ అయ్యింది. రిజర్వ్స్ చూసినట్లయితే 6,275 crores రిజర్వ్స్ ఉన్నాయి. బారోయింగ్స్ 7,922 ఉన్నాయండి. రిజర్వ్స్తో కంపేర్ చేస్తే
బారోయింగ్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే అప్పులు అనేది కొద్దిగా ఎక్కువ ఉన్నాయి. బట్ స్టిల్ ఎన్బిఎఫ్సి కంపెనీ లేదా బ్యాంకింగ్లో చూస్తే ప్రజెంట్ ఉన్న రిజర్వ్స్కి కంపేర్ చేస్తే బారోయింగ్స్ అనేది 5 to 10 టైమ్స్ ఎక్కువ ఉంటుందండి. 5x ఆర్ 10x ఎక్కువ ఉంటుంది. బట్ ఇది అప్రాక్సిమేట్లీ 1:1 లేకపోతే మోర్ దెన్ 1 కంటే ఎక్కువ పర్సంటేజ్ బారోయింగ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇదేం హ్యూజ్ బారోయింగ్స్ కాదండి ఎన్బిఎఫ్సిస్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్తో కంపేర్ చేస్తే. అండ్ మెయిన్ పారామీటర్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్లోకి వచ్చి చూసినట్లయితే ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపించే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ క్వార్టర్లీ. మనం ఒక్కసారి ఇయర్లీలోకి వెళ్దాము. 2023లో 34% ప్రమోటర్ స్టేక్ ఉందండి. అదే టైంలో ఎఫ్ఐఎస్ 6.98%, డిఐఎస్ 5.05%, పబ్లిక్ 53%. అంటే మెజారిటీ స్టేక్ అనేది పబ్లిక్ దగ్గర ఉంది. మార్చ్కి వచ్చేసరికి 34 నుంచి 26కి డిక్రీజ్ అయింది ప్రమోటర్ స్టేక్. అదే మార్చ్ 2025కి వచ్చేసరికి 21కి వచ్చింది. సెప్టెంబర్ 2025కి వచ్చేసరికి 18.57. ఇది ఒక్కటే కన్సర్న్గా కనిపిస్తుందండి ఈ స్టాక్లో. డిక్రీజ్ అవుతూ వస్తుంది ప్రమోటర్ స్టేక్. కాకపోతే మీరు ఒకటి చూడాల్సింది ఏంటంటే ఎఫ్ఐఎస్ 6.98 నుంచి సడన్ జంప్ అనేది కనిపించింది. 23 నుంచి మార్చ్ 2024కి 6.98% కాస్త ఎఫ్ఐఎస్ స్టేక్ 56%కి రీచ్ అయిందండి. అదే క్వార్టర్లీలో చూసుకున్నట్లయితే ఇది ఎక్కడ హ్యాండ్స్ చేంజ్ అయింది అనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది. జూన్ 2023లో ఎఫ్ఐ స్టేక్ 8.74 నుంచి స్ట్రైట్ అవే సెప్టెంబర్ 2023కి 50%కి రీచ్ అయిందండి. ఒక హ్యూజ్ చేంజ్ అనేది ఎఫ్ఐఎస్ స్టేక్లో మనకు కనిపిస్తుంది. సో ఈ స్టేక్ అనేది ఎక్కడ చేంజ్ అయింది? డిఐఎస్ నుంచి తీసుకున్నారా? లేదు. 5 to 4, 4 to 7కి వచ్చింది డిఐఎస్. ఎక్కడ తీసుకున్నారు అంటే పబ్లిక్ది 52% ఉంది జూన్ 2023కి. సడన్గా జూన్ క్వార్టర్ నుంచి సెప్టెంబర్ క్వార్టర్కి షిఫ్ట్ అయిపోయేసరికి సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ 2023కి పబ్లిక్ స్టేక్ 52 నుంచి 10%కి వచ్చిందండి. అంటే ఈ స్టేక్ అంతా కూడా ఈ 50% స్టేక్ ఏదైతే ఉందో అరౌండ్ 40% స్టేక్ ఏదైతే ఉందో 52 నుంచి 10 కదా, అరౌండ్ 40% స్టేక్ అనేది ఎఫ్ఐఎస్ లాగేసుకున్నారండి. ఎఫ్ఐఎస్ 50.22%కి వచ్చారు. అది గ్రాడ్యువల్గా పెరుగుతూ ప్రజెంట్ 55% ఉందండి. సెప్టెంబర్ 2025కి 55% ఉంది. డిఐఎస్ కూడా గ్రాడ్యువల్గా 7% నుంచి ఇంక్రీజ్ చేసుకుంటూ 12%కి వచ్చారు. బట్ ప్రమోటర్స్ మాత్రము గ్రాడ్యువల్గా 34% నుంచి డిక్రీజ్ అవుతూ 18.57కి వచ్చారు. పబ్లిక్ దగ్గర మాత్రం 10% నుంచి స్లైట్గా ఇంక్రీజ్ చేసుకొని 13.46%కి రీచ్ అయ్యారు. ఓవరాల్గా అరౌండ్ 10% పబ్లిక్ దగ్గర స్టేక్ ఉందంటే ఆ స్టాక్ చాలా మంచి స్టాక్ అని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా డిఐఎస్ ఎఫ్ఐఎస్ ప్రజెన్స్ కూడా ఆ స్టాక్లో ఉంది అంటే ఆ స్టాక్ మంచిదని భావించాలండి అందరు కూడా. ఎఫ్ఐఎస్ 55% హోల్డ్ చేస్తున్నారంటే ఈ స్టాక్లో హ్యూజ్ పొటెన్షియల్ ఉందని నమ్ముతూ ఎఫ్ఐఎస్ అనేది వాళ్ళ స్టేక్ని అరౌండ్ 6% నుంచి 55% వరకు ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చారు. సో ఈ స్టాక్లో ప్రైస్ యాక్షన్ మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి అందరు కూడా వేచి చూడాలండి. ఎప్పుడు ప్రైస్ మూమెంటం స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ప్రైస్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి. ఇప్పుడు మనము ఒక్కసారి మంత్లీ క్యాండిల్ చూద్దాము. ఇది వచ్చేసి ట్రేడింగ్ వ్యూలో చూస్తున్నాము. మంత్లీ క్యాండిల్ 5 స్టార్ ఫైనాన్స్ది. ఇక్కడ ఒక సాలిడ్ ఫాల్ వచ్చిందండి. ఆల్ టైమ్ హై వచ్చేసి 944 అరౌండ్ ఉంది ఈ స్టాక్ది. ఈ జోన్ అంతా రిజెక్షన్ జోనే. అరౌండ్ 800 అనేది రిజెక్షన్ జోన్ లాగా ఉంది ఈ స్టాక్కి. సాలిడ్గా బ్యాక్ టు బ్యాక్ ఒక మంత్లోనే సాలిడ్ ఫాల్ వచ్చింది. దాని తర్వాత ఇంకో మంత్ కంటిన్యూ అయింది. దాని తర్వాత ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ అనేది అరౌండ్ 510లో ఉందండి. 500 to 510 ఈ ప్రైస్లో మంచి సపోర్ట్ జోన్ అనేది ఉంది. ప్రజెంట్ వచ్చేసి ఒక డోజీ క్యాండిల్ కనిపిస్తుంది. వన్స్ ఇది రన్నింగ్ క్యాండిల్ అంది, మంత్లీ క్యాండిల్ రన్నింగ్ క్యాండిల్ ఇది. ఎప్పుడైతే ఈ మంత్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. డోజీ క్యాండిల్ అంటే కూడా మంచి రివర్సల్ క్యాండిల్ అని అర్థం చేసుకోవాలి.
లేదా స్పిన్నింగ్ టాప్ ఫామ్ అయినప్పుడు కూడా ఈ క్యాండిల్ అనేది రివర్సల్ క్యాండిల్ అని మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే మళ్ళీ ఈ క్యాండిల్ ఈ అక్టోబర్ మంత్ క్లోజింగ్ టైంకి ఒకవేళ ఒక రెడ్ క్యాండిల్ కనుక ఫామ్ చేస్తే మాత్రం ఎంట్రీ తీసుకోవద్దండి. ఇంకొద్దిగా ఫర్దర్ వెయిట్ చేయాలి. లేదా ఇదే డోజీ క్యాండిల్ లేదా గ్రీన్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే నెక్స్ట్ మంత్ క్యాండిల్ ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటుందో చూసి అప్పుడు మనం ఫర్దర్ ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. అరౌండ్ 550 టు 560 అబోవ్ కనుక తీసుకున్నట్లయితే దీంట్లో ఒక మంచి పాజిటివ్ మూమెంటం రావడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇది ఒక 3 ఇయర్స్ లాంగ్ టర్మ్కి కనుక తీసుకున్నట్లయితే మళ్ళీ దీని ప్రైస్ అనేది 900 టు 1000 వరకు వెళ్ళటానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే క్యాండిల్ స్టిక్ అనాలిసిస్ ప్రకారంగా చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం మనకి స్క్రీనర్లో పారామీటర్స్ అనేది ఎఫ్ఐఎస్ స్టేక్ 6% నుంచి 55%కి ఇంక్రీజ్ అయిందంటే ఎఫ్ఐఎస్ అన్ని రకాలుగా ఆలోచించే స్ట్రాంగ్ స్టెప్స్ అనేది వేస్తారండి. 55% ఊరికే ఏ ఎఫ్ఐఎస్ కూడా స్టేక్ అనేది ఇంక్రీజ్ చేసుకోరు. డెఫినెట్గా దీంట్లో గ్రోత్ ఫ్యాక్టర్ ఉందని నమ్మి తీసుకున్నారు. అలాగే మనకి టిక్కర్ టేప్లో కూడా చాలా పాయింట్స్ మీకు చూపించాను. దీంతో పాటు ఇంకొక స్ట్రాంగ్ పాయింట్ చూపిస్తాను చూడండి. మీకు ఇది వచ్చేసి ఏఐ ప్లాట్ఫామ్ అండి, పర్ప్లెక్సిటీ ఏఐ. నేను దీన్ని అడిగాను 5 స్టార్ ఫైనాన్స్ ఫండమెంటల్స్, ట్రెండ్ అండ్ పీర్ కంపెనీస్తో కంపేర్ చేయండి, టెక్నికల్ చార్ట్స్ చూడండి, 3 ఇయర్స్ లాంగ్ టర్మ్ రిటర్న్స్ ఎలా ఉంటుంది ఈ స్టాక్కి అని చెప్పేసి అడిగితే ఇది ఇచ్చిన అనాలిసిస్ చూడండి. ఫండమెంటల్ అనాలిసిస్, మార్కెట్ క్యాప్, రెవెన్యూ ఇంత ఉంది, ప్రాఫిట్ 1087 crores, రెవెన్యూ 2968 crores, PE 14.5, ఇండికేటింగ్ రీజనబుల్ వాల్యుయేషన్ విత్ అర్నింగ్ సపోర్ట్, PB 2.5, ROE 17, ROC 14, డెబిట్ టు ఈక్విటీ, మోడరేట్ లివరేజ్ అని చెప్పి చూపిస్తుంది. అర్నింగ్ గ్రోత్ ఎక్స్పెక్టెడ్ 15 CAGR అని చెప్పి చూపిస్తుందండి. రెవెన్యూ గ్రోత్ 18.4% CAGRతో గ్రో అవుతుందని చెప్పి చూపిస్తుంది. అనలిస్ట్ ఎక్స్పెక్ట్ ROE టు బి అరౌండ్ 17.5% ఆఫ్టర్ 3 years అని చెప్పి చూపిస్తుంది. ప్రమోటర్ హోల్డింగ్ హ్యాస్ డిక్రీజ్ రీసెంట్లీ బట్ ఫండమెంటల్స్ ఆర్ స్ట్రాంగ్ అని చెప్పి చూపిస్తుంది. ఇంట్రెన్సిక్ వాల్యూ కన్సిడర్డ్ స్ట్రాంగ్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ విత్ ఎ హిస్టరీ ఆఫ్ ఇంక్రీజింగ్ బుక్ వాల్యూ. రేటింగ్ ఏజెన్సీస్ అప్గ్రేడెడ్ అవుట్లుక్ టు పాజిటివ్ విత్ స్ట్రాంగ్ క్రెడిట్ రేటింగ్ అని చెప్పి చూపిస్తుంది. అండ్ పీర్ కంపెనీస్తో కొన్ని పారామీటర్స్ చూపిస్తుంది మనకి. ఓవరాల్గా ఇది చాలా పాజిటివ్గా ఉందని చెప్పి టెక్నికల్ అనాలిసిస్ చూసినట్లయితే కరెంట్ ప్రైజు, కీ మూవింగ్ యావరేజెస్ 5, 10, 20, 50, 100, 200, SMA అండ్ EMA, ఈ అన్ని పారామీటర్స్ కూడా ఆల్ బుల్లిష్ అని చెప్పి చూపిస్తుంది. RSI, MACD, STOCH, ADX, ATR అండ్ అదర్ మూమెంటమ్ ఇండికేటర్స్ ఆర్ షోయింగ్ బుల్లిష్ సిగ్నల్స్ సపోర్టింగ్ అప్ ట్రెండ్ అని చెప్పి చూపిస్తుందండి. టెక్నికల్ రేటింగ్ ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్ ఆర్ న్యూట్రల్ టు బుల్లిష్. న్యూట్రల్ అంటే ఫ్లాట్ కన్నా ఉండొచ్చు లేదా బుల్లిష్గా అప్వర్డ్ మూవ్ కావచ్చు అని చెప్పేసి చూపిస్తుందండి. వోలటిలిటీ ఈజ్ మోడరేట్ కంపేర్డ్ టు పీర్ కంపెనీస్. ఇన్వెస్ట్మెంట్ అవుట్లుక్ ఫర్ 3 years. Strong fundamentals with a healthy balance sheet and earning growth make it a good candidate for long-term investment. Expected EPS CAGR 15% with improving return ratio. Price to earnings 14.5 indicates value buy potential. So analyst price targets and growth forecast are positive but tempered by market conditions and sector risk. సో టార్గెట్ ప్రైస్ 3 yearsకి వచ్చేసి 900 to 1000 అని చెప్పి చూపిస్తుందండి. నా ఎక్స్పెక్టేషన్ కూడా ఇంతకుముందు ప్రీవియస్ హై వచ్చేసి 944 ఉంది. సో 900 to 1000 అనేది నా ఎక్స్పెక్టేషన్ కూడా. కాకపోతే ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది చూసుకోవాలి. ఎంట్రీ కనుక హెవీ క్వాంటిటీతో తీసుకున్నట్లయితే 450 టచ్ అయితే ఇది నెగిటివ్ జోన్లోకి వెళ్ళిపోతుందండి, డీప్ నెగిటివ్ జోన్. సో ఎగ్జిట్ అయిపోవాలి. ఒకవేళ 450 కంటే కిందికి వెళ్తే కనుక నెగిటివ్ జోన్లోకి వెళ్తుంది. సో ఈ స్టాక్ని ఎగ్జిట్ అయిపోవాలి. అందుకే నేను
ఎంట్రీ పాయింట్స్ కూడా చెప్పాను. అరౌండ్ 550, 560 అబోవ్ ఉంటే మీరు ఎంట్రీ తీసుకోండి. అబ్జర్వేషన్ కోసం అయితే 1-5 స్టాక్స్ క్వాంటిటీ మాత్రమే కన్జ్యూమ్ చేయమని చెప్తాను. ఓవరాల్గా ఈ స్టాక్ అనేది ఏఐ కూడా సజెస్ట్ చేస్తుంది పాజిటివ్గా. అట్ ద సేమ్ టైం మనకి మల్టిపుల్ ఫ్యాక్టర్స్ లైక్ ట్రేడింగ్ వ్యూలో మనం క్యాండిల్ స్టిక్ చూసాము, అండ్ స్క్రీనర్లో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసాము, అండ్ టిక్కర్ టేప్లో మల్టిపుల్ పాయింట్స్ చూసాము, పాజిటివ్ పాయింట్స్ అన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ స్టాక్ ఒక టార్గెట్ వచ్చేసి 900 to 1000 అని చెప్పేసి చెప్తున్నారండి. ఏఐ కూడా చెప్తుంది, అండ్ నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే అర్లియర్ 944 హై అనేది రీచ్ అయింది. సో ఇది 3 ఇయర్స్లో రీచ్ కానీకి ఛాన్సెస్ ఉన్నాయండి. ఇంతటితో ఈ క్వాలిటీ స్టాక్ మీ ముందుకి తీసుకురావడానికి నేను చేసిన ప్రయత్నం మీకు నచ్చినట్లయితే మన ఆ, ఈ వీడియోకి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది ఒక లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ అనేది క్రియేట్ చేస్తుంది డెఫినెట్గా. ఇంతటితో మన అనాలిసిస్ 5 స్టార్ బిజినెస్ ఫైనాన్స్ లిమిటెడ్ మీద ఎండ్ చేస్తున్నాను. అందరు కూడా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.